గురించి సాక్ష్యం చెప్పాలంటే అసలు ఎక్కడి నుంచి చెప్పాలో ఎలా చెప్పాలో నాకు తెలీదు. అంటే మా కుటుంబం వచ్చి ఒక శాపంలో ఉనిందనే చెప్పాలి. శాపంలో ఉనింది అంటే మా అమ్మమ్మ ద్వారా ఈ కుటుంబం రక్షణ పొందింది. పాస్టర్ వై డేవిడ్ అయ్యగారు, ఆయన ఈ చర్చ్కి ఫౌండర్. సంపత్ సిస్టర్ మా ఆంటీ, వాళ్ళు ఈ చర్చ్కి ఫౌండర్స్గా ఉన్నారు. వాళ్ళు మా కుటుంబానికి ఎంతో చేసినారు. హల్లెలూయా. ఎందుకంటే మా కుటుంబం ఎప్పుడో నశించిపోవాల్సి ఉంది. శాపములో, పాపములో, తాగుడులో, బానిసత్వంలో బతికినప్పుడు దేవుడు వాళ్ళ ద్వారా, సంపత్ సిస్టర్ ద్వారా, పాస్టర్ వై డేవిడ్ అయ్యగారు ద్వారా మాకు రక్షణ పొందినట్లు చేసినారు. కాకపోతే ఆపరేషన్ అయ్యి చావు బతుకుల్లో ఉన్న మా అమ్మమ్మని తీసుకొని వచ్చి బాప్తిజం ఇప్పించి ప్రార్థన చేసి ఆమెని రక్షించినారు. హల్లెలూయా. చూడండి, ఫెయిత్ సెంట్రల్ చర్చ్ సిల్వర్ జూబ్లీ అంటే 25th యానివర్సరీ. ఈ సంఘం కట్టి 25 సంవత్సరాలైంది. ఫౌండర్స్ పాస్టర్ వై డేవిడ్ గారు, సంపత్ సిస్టర్, వాళ్ళిద్దరూ ఈ సంఘాన్ని నిర్మించినారు. చూడండి, అయ్యగారు పాస్టర్ వై డేవిడ్ గురించి చెప్పాలంటే ఆయనకి భయంకరమైన విశ్వాసం అండి. ఆయన ఏదన్నా ఒకటి అనుకోని కట్టాలా అని అనుకోని ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన కడతాడు. అసలు ఆయన విశ్వాసం చూసి ఆయనలో ఉండే విశ్వాసం మాలా కలిగిందండి. హల్లెలూయా. మేము రక్షణ పొందడానికి కారణము ఆయనే. ఈ సంఘానికి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో మాకు అన్ని సంవత్సరాలే అని చెప్పొచ్చు. మరు రూపం తీసి ఎప్పుడో చనిపోయి ఉండే వాళ్ళం. హల్లెలూయా. ఎందుకంటే ఒక శాపంలో, దరిద్రములో, తాగుడులో, బానిసత్వంలో ఉన్నాం. సాతాను శోధనలలో మా అమ్మమ్మ ద్వారా రక్షణ పొందినాం. రెబేకా అమ్మమ్మ, ఆమె ఏం చేసేదంటే, పాస్టర్ అయ్యా మా ఊరికి బస్సులు లేవు, రామూర్తి నగర్ నుంచి టీసీపల్లి వరకు బస్సులు లేవు. పాస్టర్ అంకలు నడుచుకొని వచ్చేవారు. హల్లెలూయా. ఈ రోజు అలాంటి సేవకులు చాలా తక్కువ అండి. ఆయన ఏం చేసినాడంటే, అప్పట్లో దశం భాగాలు, కానుకలు కూడా చాలా తక్కువ. ఆయన ఏం చేసినాడంటే నడుచుకొని వచ్చేవాడు టీసీపల్లి వరకు. హల్లెలూయా. అట్లా వచ్చి మా కుటుంబం రక్షణ పొందింది. ఎప్పుడో ఆపరేషన్లో అనారోగ్యంతో చనిపోవాల్సిన కుటుంబము బ్రతికినాము. పాస్టర్ ద్వారా మేము బ్రతికినాము. సిల్వర్ జూబ్లీ అనేటప్పుడు ఈ సంఘాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా, శోధనలు, వేదనలు, బాధలు ఏమొచ్చినా కూడా వాళ్ళు అంతే 100% ఈ సంఘం మీద ఇచ్చినారు. హల్లెలూయా. నేను చెప్పే మాటలు మీకు క్లియర్గా వినిపిస్తున్నాయి అనుకుంటా. క్లియర్గా వినిపిస్తున్నాయా? హల్లెలూయా. ఓకే. చూడండి, అప్పుడు ఏమైందంటే మా అమ్మమ్మ రక్షణ పొందింది, మా తాతయ్య చనిపోయినాడు, తర్వాత మా మావయ్య రక్షణ పొందినారు. పాస్టర్ రెవరెండ్ బిషప్ పీటర్ గారు, పీటర్ చంద్రశేఖర్ మా మామయ్య, మేనమామ, ఆయన వచ్చి మంచిగా దేవుడిలో నాటుబడినాడు. దీనికంతా కారణం ఎవరంటే ఈ సంఘం. ఈ సంఘం గురించి మేము చెప్పాలంటే ఎంత చెప్పినా సరిపోదు. హల్లెలూయా. ఎందుకంటే ఎంతమందికి తెలుగు వచ్చి ఇక్కడ? అందరికీ తెలుగు వచ్చి అనుకుంటున్నాను. ఓకే. తమిళ వాళ్ళకు కూడా తెలుగు వచ్చు. చెప్పాలంటే ఎన్నో ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. కానీ నేను నా గురించి సాక్ష్యం చెప్తాను. ఏమంటే, తండ్రి చనిపోయినాడు. నాకు ఒక 2 సంవత్సరాలు ఉన్నప్పుడు నా తండ్రి చనిపోయినాడు. మా అమ్మకి హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి. తర్వాత మా తండ్రి కాలం నుంచి వచ్చిన శాపాలు ఎన్నో నా మీద ఉన్నాయి. అంటే చూడండి, చదువు సరిగా రాదు, అనారోగ్య పరిస్థితి. అందరూ ఏమన్నారంటే వాళ్ళ నాయన చనిపోయినట్లే రోగంలో ఈ అమ్మాయి కూడా చనిపోతుంది అన్నారు. హల్లెలూయా. అన్ని డాక్టర్లకు చూపించిండ్రు, అన్ని చేసిండ్రు. ఈ బెంగళూరులో మేము తిరిగిన హాస్పిటల్ అంతూ లేదు. హల్లెలూయా. ఎక్కడ అంటే మన మార్కెట్లో ఒక హాస్పిటల్ ఉంది, వాణి విలాస్, విక్టోరియా, తర్వాత లిటిల్ ఫ్లవర్, కేర్పురం, శ్రీనివాస్, ఇట్లా ఎన్నో హాస్పిటల్ చూపించి కూడా రిపోర్ట్స్లో నార్మల్గానే ఉంటాను. కానీ ఏదో తెలియని అనారోగ్యము సాతాను నన్ను పీడిస్తా ఉండింది. హల్లెలూయా. దాని కారణం వల్ల నేను 2వ క్లాసు
3వ క్లాస్లోనే నన్ను స్కూలు స్టాప్ చెప్పించిండ్రు. స్టాప్ చెప్పించిన తర్వాత పాస్టర్ అంకుల్ వస్తా ఉనిండ్రు. నాకు గుర్తున్న కాడి నుంచి అంకుల్ ప్రార్థన చేసి, ఎందుకు ఈ అమ్మాయి నేను ఎప్పుడు వచ్చినా ఇంట్లోనే ఉంటుందని అడిగినప్పుడు మా అమ్మ ఏడ్చుకొని చెప్పింది, అయ్యగారు స్కూల్కి పోతేనే ఆ అమ్మాయి హెల్త్ లేకుండా అయిపోతా ఉంది అని చెప్పింది. అప్పుడు పాస్టర్ అన్న మాట ఏమంటే, అమ్మా ఏసయ్య దీర్ఘ దర్శనంగా ఒక మాట అన్నాడు, అంటే ప్రవచనాత్మకంగా ఈ కూతురు చదివి మంచి పొజిషన్ లో ఉంటది అని చెప్పిండ్రు. ప్రతి ఒక్కరు మా ఇంట్లో ఏడుస్తాను, ఈ అమ్మాయి బ్రతకదని చెప్తాంటే ఈయనేమి ఉల్టా చెప్తాన్నాడని. అప్పుడు ఏమైపోయిందంటే మా అమ్మ జోరుగా ఏడ్చింది, అయ్యగారు జరగని పనులన్నీ చెప్పొద్దు, జరిగేటి ఏమైనా చెప్పండి అని. అప్పుడు ఏం చేసిందంటే పాస్టర్ అంకుల్, మా నేను ప్రేయర్ చేసి స్కూల్కి పంపిస్తాను, నువ్వు వరి అవ్వద్దు అన్నప్పుడు ఏం చేశాడంటే మమ్మీ సరైన అట్లనే ఫ్రీగా ఉండేసింది. ఒకరోజు ఏమైందంటే ఆయన వస్తానే ఉండిండు, బుధవారం బేస్తవారం ఇంట్లో ప్రార్థనలు, కూడికలు, ఇంట్లో ప్రార్థనలు, అన్నం ఉందో లేదో, టీ ఉందో లేదో, కాఫీ ఉందో లేదో, బస్సు ఉందో లేదో, ఆయన మాత్రం ఖచ్చితంగా మా ఇంటికి వస్తా అన్నాడు. ఒక టీము ఆయన అందరూ వచ్చి ప్రార్థన చేసి వెళ్ళేవాళ్ళు. నాకేమైందో ఏమో తెలియదు కానీ ఒకసారి మా ఫ్రెండ్ గవర్నమెంట్ స్కూల్కి పోయేటప్పుడు నేను గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళిన అమ్మాయి జతలో. అప్పుడంతా అడ్మిషన్స్ సరిగా లేవు. నేనేం చేసిన అమ్మాయి జతలో లోపలికి వెళ్ళి కూర్చున్నా. వాళ్ళు ఊరికి అట్లా బుక్ లో రాసుకున్నారు. ఇంకా ఆ రోజు నుంచి నేను స్కూల్కి పోవడం మొదలు పెట్టిన. మా మమ్మీ రోజు ఎక్కడికి అమ్మాయి పోతాంది, ఎక్కడికి పోయి ఆడుకుంటాంది, ఏమైందా అని చెప్పేసి 3వ రోజు వచ్చింది నా జతలో. వచ్చినప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు చూసి ఏడ్చింది, ఈ అమ్మాయి ఏంది స్కూల్కి పోతాంది అని. హల్లెలూయా. పాస్టర్ అంకుల్ పోయి చెప్పినప్పుడు అంకుల్ ఏం చెప్పిందంటే, అమ్మాయి పేరు రాపియండి, అమ్మాయి పేరు రాపిచ్చి స్కూల్కి పంపి ధైర్యంగా అని చెప్పినప్పుడు 7th వరకు కంప్లీట్ చేసిన. అప్పటిదాకా చదువు రాదు, ఆరోగ్యం లేదు, నిలబడలేను, చచ్చిపోయే స్థితిలో ఉన్న నేను ఎప్పుడైతే పాస్టరయ్య ఫెయిత్ సెంట్రల్ పాస్టరయ్య మన వైట్ డేవిడ్ అయ్యగారు వాళ్ళ టీం తోటి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి మొదలు పెట్టినారో ఆ రోజు నుంచి నాకు స్టార్ట్ చేంజ్ అయింది. హల్లెలూయా. ఆ రోజు నుంచి అప్పటి వరకు నేను అన్నిట్లో లాస్ట్ ఉండే నేను, శక్తిలో, బలంలో, టాలెంట్ లో ఏమీ లేకుండా ఉండే నేను, ఈ రోజు ఇంకా పాస్టర్ వచ్చిన తర్వాత నుంచి ఏమైందంటే స్కూల్లో ఫస్ట్, చదువులో ఫస్ట్, స్పోర్ట్స్ లో ఫస్ట్, హల్లెలూయా, డాన్స్ లో ఫస్ట్, ఎక్కడ చూడు నా పేరే. హల్లెలూయా. అంటే అంత దీన స్థితిలో నుంచి ఈ అమ్మాయి చనిపోతుందని 100% డాక్టర్స్ అందరూ కూడా ఏదో శాపంలో ఉంది, ఏదో ప్రాబ్లంలో ఉంది, కానీ చనిపోతుందని చెప్పిన సర్టిఫికెట్లన్నీ మార్చబడినాయి. హల్లెలూయా, మార్చబడినాయి. అప్పటి నుంచే ప్రతి దాంట్లో ఫస్ట్. తర్వాత నా మనసు మారిపోయింది. ఏమన్నా నాకు అప్పుడు 11 సంవత్సరాలు, 5th ఏమో. అప్పుడు పాస్టర్ అంకుల్ దగ్గరికి పోయి అడిగిన, అంకుల్ నేను బాప్తిజం తీసుకుంటా, నాకు ఎంతో ఆనందంగా ఉంది అని. అప్పుడు పాస్టర్ అంకుల్, అమ్మా నీ వయసు చిన్నది, నువ్వు బాప్తిజం తీసుకోవడం వేస్ట్ అని అనలేదు. పక్కల వాళ్ళందరూ, చిన్నపిల్ల ఆ అమ్మాయికి తెలియదులే పాస్టర్ అయ్యా, ఏమో అడుగుతాంది, బాప్తిజం అంటే తెలియదు అంటా నేను. పాస్టర్ అంకుల్ ఏమన్నారంటే, తప్పుగా అర్థం చేసుకోవద్దండి అని చెప్పి తీసుకొని పోయి, ఎవరి మాట ఇండు ఆయన కేసై చెప్తే వింటాడు అంతే. తీసుకొని పోయి పైన నాతో పాటు 15 మంది చిన్నపిల్లలు, 11 వయసు పిల్లలు బాప్తిజం తీసుకున్నాం. ఈరోజు నేను ఒక్కదాన్నే ఉన్నా, అది వేరే విషయం. 11-12 మందిలో నేను ఒక్కదాన్నే ఉన్నా. సో నాకు బాప్తిజం ఇచ్చినప్పుడు నాకు 11 సంవత్సరాలు. ఆయన ఏ విశ్వాసంతో అయితే నాకు బాప్తిజం ఇచ్చినాడో నేను అలాగే నిలబడినా. హల్లెలూయా. యేసయ్య తాకాలంటే ఎంతో చేపట్టదండి, 1 నిమిషం చాలు. అప్పుడు బాప్తిజం తీసుకొని అప్పటి నుంచి ఈ సంఘంలోనే, ఫెయిత్ సెంట్రల్ చర్చ్ లోనే నేను ఉన్నా. సుమారుగా మేము ఈ సంఘానికి వచ్చి 23 సంవత్సరాలేమో అవుతా ఉంది. 2003-2004 మేము ఇక్కడికి వచ్చినాం. అప్పటి నుంచి కూడా ఈ సంఘం మాకు ఎన్నో ఇచ్చింది, ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో మంచి కార్యాలు, ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు మాకు చేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ సంఘం మాకు చాలా ఇచ్చింది. అంటే సంఘంలో ఉండే పరిశుద్ధాత్మ దేవుడు, నిజమైన దేవుడు, నేను నమ్మిన దేవుడు నన్ను రక్షించినాడు. ఈ రోజు నేను నిలబడినా అంటే కేవలం దేవుడు కృప. హల్లెలూయా. సిల్వర్ జూబ్లీ అంటే ప్రభువు ఇన్ని సంవత్సరాలు నడిపించబడింది ఈ సంఘాన్ని, ఎంత బాగా నడిపించినాడు. ఇది మిడిల్ కాదు, ఇంకా ఈ 25th యానివర్సరీ నుంచే ఇది ఏమైతుందంటే ఇది ప్రారంభం కాబోతుంది. హల్లెలూయా.
సిల్వర్ జూబ్లీ నుంచి ఇంకా అద్భుతంగా దేవుడి సంఘాన్ని నడిపించబోతున్నాడు. హల్లెలూయా. అంటే ఈ సంఘంలోనే నేను బ్రతికినాను, ఈ సంఘంలోనే పెరిగినాను, ఈ సంఘంలోనే యూత్ గా మారినాను, ఈ సంఘంలోనే నాకు వివాహం జరిగింది. పాస్టర్ అంకుల్ చనిపోయిన తర్వాత ఆంటీ సంపత్ సిస్టర్, స్వీటీ అక్క అంటే రెబేకా అక్క, మా మావయ్య మేనమామ రెవరెండ్ బిషప్ పీటర్ చంద్రశేఖర్ గారు, ఆయన ఈ సంఘాన్ని నడిపిస్తూ వచ్చినారు. ఎన్నో కష్టాలు, నష్టాలు, వేదనలు, బాధలు, శోధనలు. హల్లెలూయా. ఆయన ఇక్కడ సేవకుడిగా వచ్చినప్పుడు ఎన్నో ఆటంకాలు, సేవకి విరోధంగా, మనుషులకి విరోధంగా, సంఘానికి విరోధంగా ఎన్నో వచ్చినప్పటికీ సంఘం నిలబడింది. హల్లెలూయా. ఈ రోజు 25 సంవత్సరాలు జరిగినప్పుడు మాకు ఎంతో ఆనందంగా ఉంది. మేము చేయని పని దేవుడు చేస్తాడు. ఆమేన్. మేము నడిపించే వాళ్ళు కాదు. ఒక విషయంకి ఏమంటే నన్ను నష్టజాతకురాలు అనొచ్చు. నేను పుట్టిన వెంటనే నా ఆయన చనిపోయినాడు. మా ఇల్లంతా కొలాప్స్ అయింది. పెరిగేటప్పుడు అనారోగ్యము, మా తల్లికి ఆరోగ్యం బాగాలేదు, మా తాతయ్య అండర్లో మేము ఉన్నాము. తాతయ్య కూడా చనిపోయిండు. మా మామయ్య చదువుకుంటానండి అప్పుడు. హల్లెలూయా. ఆ పరిస్థితుల్లో పాస్టర్ వై డేవిడ్, సంపత్ సిస్టర్ వీళ్ళందరూ వచ్చి మా ఇల్లుని కాపాడినారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఈ ఫెయిత్ సెంట్రల్ చర్చ్ మా జీవితంలోకి వచ్చిన తర్వాత మా జీవితం వెలుగులతో నింపబడింది. హల్లెలూయా. ఆయన చేసిన కార్యాల వల్ల ఇక్కడి నుంచి మేము బయటికి కదలలేము. ఏం చేసినా తల్లి సంఘము తల్లి సంఘమే. అప్పుడు ఇంత నష్టజాతకురాలైన నన్ను మార్చింది యేసయ్య కృప. ఫెయిత్ సెంట్రల్ చర్చ్ అనే పేరులో ఉన్న కృప, దేవుడి కృప మాతో నడిచింది. ఒక మాట చెప్పాలంటే నాకు అస్సలు పాటలు రావండి. హల్లెలూయా. పాటలు రావు, మాటలే సరిగా రావు, ఇంకా పాటలు ఎలాగొస్తాయండి? చూడండి, ఈ రోజు నాకు పాటలు రాకపోయినా పాస్టర్ అయ్యా ఏం చేసేవారంటే నాకు ఒక 8 సంవత్సరాలు అనుకుంటా, పాటలే రావు, గొంతు రాదు, పాటలు రాదు, ఏమి రాదు. కానీ పాస్టర్ అంకుల్ ఏం చేసినాడంటే ఒకసారి ఇట్రా అన్నాడు. వచ్చిన స్వాతి పాటలు పాడన్నాడు. అంకుల్ నాకు రాదన్నా. ఏదో ఒక లైన్ పాడన్నాడు, ఒక్క లైన్ పాడన్నాడు. అంకుల్ నాకు రాదన్నా. పాడాల్సిందే అన్నాడు. చేతులు కాళ్ళంతా వణుకుతాండే. అంకుల్ నాకు రాదన్నా. నిలబడు పాడు అన్నాడు. మైక్ ఇచ్చినాడు. మైక్ పట్టుకొని తెలీదు, మైక్ లో నా సౌండ్ విని నేనే భయపడుతున్నా. హల్లెలూయా. అంకుల్ నాకు రాదు అంటే ఒక పాట చెప్పినాడు. మంచి దేవుడు, మంచి దేవుడు, మంచి దేవుడు నీకు నాకు, మంచి దేవుడు, మంచి దేవుడు, మంచి దేవుడు నీకు నాకు. ఈ పాట అంకుల్ కి తెలుగు సరిగా రాదు. ఆయన చిత్తూరు నుంచి వచ్చినారు కాబట్టి తెలుగు సరిగా రాదు. కానీ మా కోసం, మా ఫ్యామిలీ కోసం తెలుగు నేర్చుకున్నారు. ఆయన కొంచెం వస్తుంది. తెలుగు నేర్చుకొని మా కోసము ప్రార్థన చేసినాడు అనమాట. హల్లెలూయా. అసలు మా మామయ్య అసలు ప్రార్థన చేసేవాడు కాడు. ఆయన చెప్పిన ప్రతి ప్రవచనాత్మక వాక్యాలు, మాటలు కావచ్చు మా కుటుంబం మీద నెరవేరింది. అదైన తర్వాత నాకు చెప్పే పాడాల స్వాతిను అని ఆ ఒక్క సింగిల్ లైన్ పాడినప్పుడు ఏం చేశారంటే నెక్స్ట్ లెవెల్ కి నన్ను తీసుకొని పోయినాడు. అట్లనే పాటలు ఇచ్చి ఏం చేశాడంటే అలవాటు చేసేసినాడు. ఇప్పుడు ఎంత దాకా వచ్చిందంటే ఒక పాటకి పోతే నా ప్రాణం పోయేంత దాకా వచ్చేసింది. హల్లెలూయా. ఆయన ఏ విశ్వాసంతో నాకు పాట ఇచ్చినాడో ఆ విశ్వాసంతోనే, ఆ పాటతోనే నేను జీవించేలాగైపోయింది. ఇప్పుడు నాకు వచ్చే మాటలు, నాకు వచ్చే ఊహలన్నీ పాట రూపంలో చెప్పాలనిపిస్తుంది. హల్లెలూయా. చాలా వరకు పాటలు కట్టినాను. దేవుడి చిత్తం అయితే అది రిలీజ్ చేస్తాను. హల్లెలూయా. దేవుడు కృప నా పాటలు రాని దాన్ని, నష్టజాతకురాల్ని, అన్ని కోల్పోయిన దాన్ని, మాకేదో ఆస్తి ఒకటి రావాల్సి ఉంది. ఆయన చెప్పిన మాట ఏమంటే నీ ఆస్తి నీకు వస్తుంది, నువ్వు మంచి పొజిషన్ లో ఉంటావు అంటే. మంచి పొజిషన్ లో ఎవరో ఉంటారు, మేమెందుకు ఉంటాము? హల్లెలూయా. మాకేమొచ్చు, మాకేం తెలుసు అనుకునే వాళ్ళు. యేసయ్య నీ జీవితంలోకి వచ్చినప్పుడు నువ్వు మారిపోతావని ఆయన చెప్పినారు. అలాగనే ఇదే చర్చిలో చదువుకొని అన్ని ఫస్ట్ ర్యాంక్ లో, అన్ని మార్క్స్ కార్డులు ఫస్ట్ ర్యాంక్ లో,
అన్ని స్పోర్ట్స్ కార్డులో ఫస్ట్ ర్యాంక్, అన్ని డాన్సుల్లో ఫస్ట్ ర్యాంక్. నిలబడడానికి అవదాన్ని నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు ఈ సంఘంలో. నన్ను ఈరోజు నిలబెట్టినాడు స్థిరంగా. హల్లెలూయా. అలా పాటలు నేర్చుకొని, అలా వాక్యాలు నేర్చుకొని ఈ సంఘంలో ఎంత గొప్పగా నన్ను సేవలో వాడబడినా. ఈ రోజుకి నేను 5 సంవత్సరాలు అవుతుంది ఎవెంజలిస్ట్ గా. మా మామయ్య రెవరెండ్ పీటర్ బిషప్ అయ్య గారు నన్ను పాస్టర్ గా చేసినారు. పాస్టర్ అంటే ఫస్ట్ ఎవాంజలిస్ట్ గా చేశారు 2020లో. హల్లెలూయా. ఈ పొత్తుకి నేను ఎవాంజలిస్ట్ గా అయ్యి 5 సంవత్సరాలు అవుతా ఉంది. హల్లెలూయా. 28 ఫిబ్రవరికి నేను ఎవాంజలిస్ట్ అయి 5 years. మా మామయ్య నేనన్నా, మామయ్య నాకు పాస్టర్ గా అవ్వాలని ఉంది అంటే, నువ్వు పాస్టర్ గా అవ్వలేవు స్వాతి, నేను చెప్పినప్పుడు అవుతావు. ఫస్ట్ నీకు 5 సేవల గురించి తెలిసి ఉండాలా. ఫస్ట్ ఎవాంజలిస్ట్ గా నువ్వు మారబోతావు, తర్వాత దాంట్లో నువ్వు ఉత్తీర్ణం అయితే పాస్టర్ గా మారబడతావని మా మామయ్య అభిషేకం చేసినాడు. మా మామయ్య ఇంకా 10 మంది సేవకులు నన్ను అభిషేకించినారు. అభిషేకించి 5 మంది సేవకులు, ఇంకా 10 మంది సేవకులు, మామయ్య ఫుల్ చర్చ్ ముందర నన్ను అనాయింట్ చేసి ఎవాంజలిస్ట్ గా చేసినారు. ఎందుకు ఎవాంజలిస్ట్ చేసినారో తెలియదు కానీ ఆ రోజు నుంచి తిరుగుతూనే ఉన్నా. హల్లెలూయా. ఎవాంజలిస్ట్ గా నేను తిరుగుతూనే ఉన్నా. ఆటోమేటిక్ గా నాకు అనేది ఎవాంజలిస్ట్ పోస్ట్ వచ్చేసింది అంతే. హల్లెలూయా. ఆంధ్ర నుంచి బెంగళూరు నుంచి ఆంధ్ర, మళ్ళీ కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఇట్లా ఎన్నో ప్రాంతాలలో ఎవాంజలిస్ట్ గా దేవుడు నన్ను వాడుకున్నాడు. హల్లెలూయా. ఈ రోజు చూడండి, మా చర్చ్ లో ఒక మెంబర్ అంటే ఒక పాస్టర్ గా నాకు బ్యాడ్జ్ ఇవ్వబడింది. ఒక గోల్డెన్ చైన్ కూడా నాకు ఇవ్వబడింది. హల్లెలూయా. గోల్డ్ మెడల్ ఇచ్చినారు. అలాగనే మా సంఘం తరపున సిల్వర్ జూబ్లీ అన్నప్పుడు మా సంఘం తరపున నాకు ఒక రివార్డ్ కూడా ఇచ్చినారు. హల్లెలూయా. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఈ సంఘం ద్వారా అంటే ఈ సంఘం గొప్పదో, మనుషులు గొప్ప వాళ్ళని నేను చెప్పడం లేదు. ఇక్కడున్న పరిశుద్ధాత్మ అంత గొప్పగా వాడబడింది. హల్లెలూయా. ఇక్కడ నుంచి ఎంతో మంది పాస్టర్లుగా వెళ్ళారు. హల్లెలూయా. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు సామాన్యులుగా వెళ్ళలేదండి, పాస్టర్ గా వెళ్ళారు, మంచి సేవకులుగా వెళ్ళారు, మంచి విశ్వాసులుగా వెళ్ళినారు. చాలా మంది ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు కూడా ఈ రోజు ఈ వీడియో చూస్తారని నమ్మకంతో నేను వీడియో చేస్తున్నా. హల్లెలూయా. ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు కూడా చాలా అద్భుతంగా వాళ్ళు వాడబడుతున్నారు బయట ఉన్నా కూడా. నాకు ఈ రోజు సిల్వర్ జూబ్లీ తరపున ఒక షీల్డ్ ఇవ్వబడింది. హల్లెలూయా. 5 సంవత్సరాలు అయిందండి నేను ఎవాంజలిస్ట్ గా అయ్యి. దేవుడు కృప ఎంతో మహిమగా నన్ను వాడుకుంటున్నాడు. ఎక్కడ కూడా దేవుడి నామానికి దూషణకరంగా నేను మారలేదు. ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా, మంచి పరిస్థితులు కావచ్చు, చెడ్డ పరిస్థితులు కావచ్చు, నా ప్రాణం పోయే పరిస్థితే కావచ్చు, దేవుడి మీద, సేవకు మీద నమ్మకం పెట్టి కాలేసిన ప్రాణం పోయే వరకు అది నిలబెట్టుకుంటా. హల్లెలూయా. దేవుడి కోసం నేను నిలబడాలని డిసైడ్ అయినప్పుడే నేను ప్రాణం ఎప్పుడో వదిలిపెట్టేశా. అది పోయినా ఉన్నా నాకు ఏ ప్రాబ్లం లేదు. దేవుడి కృప, మహా గొప్ప కృప నన్ను ఇక్కడ పిలుచుకొని వచ్చి బెంగళూరులో ఇక్కడ గొప్పగా నన్ను వాడబడినందుకు దేవుడికి మహా స్తోత్రాలు చెప్తున్నాను, వందనాలు చెప్తున్నాను. ఈ ఫెయిత్ సెంట్రల్ చర్చ్ ద్వారా ఎన్నో బ్రాంచ్లు, ఎన్నో పాస్టర్లు, ఎంతో మంది యూత్లు, ఇప్పుడు మా మావయ్య కొడుకులు 2 ఉన్నారు, డేవిడ్ సిమియోన్ 2 ఉన్నారు. వాళ్ళు కూడా మంచిగా సేవలు వాడబడాలని ఎంతో ఆశిస్తున్నాను. అలానే ఇక్కడ ఉన్న యూత్లు, ఫ్రంట్ లో కూర్చున్న యూత్లు, అందరు ఆంటీలు, చాలా మంది ఓల్డ్ ఇయర్ నుంచి ఫస్ట్ నుంచి ఉన్న ఆత్మలు అందరూ కూడా మంచి పొజిషన్ లో ఉండాలని ఉంటారు కూడా. ఇది 20 years అయిపోలేదండి, ఇప్పటి నుంచే మొదలవుతుంది. హల్లెలూయా. గ్లోరీ టు జీసస్. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఈ సంఘం ద్వారా అంటే ఈ సంఘం గొప్పదో, మనుషులు గొప్ప వాళ్ళని నేను చెప్పడం లేదు. ఇక్కడున్న పరిశుద్ధాత్మ అంత గొప్పగా వాడబడింది. హల్లెలూయా. ఇక్కడ నుంచి ఎంతో మంది పాస్టర్లుగా వెళ్ళారు. హల్లెలూయా. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు సామాన్యులుగా వెళ్ళలేదండి, పాస్టర్ గా వెళ్ళారు, మంచి సేవకులుగా వెళ్ళారు, మంచి విశ్వాసులుగా వెళ్ళినారు. చాలా మంది ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు కూడా ఈ రోజు ఈ వీడియో చూస్తారని నమ్మకంతో నేను వీడియో చేస్తున్నా. హల్లెలూయా. ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు కూడా చాలా అద్భుతంగా వాళ్ళు వాడబడుతున్నారు బయట ఉన్నా కూడా. నాకు ఈ రోజు సిల్వర్ జూబ్లీ తరపున ఒక షీల్డ్ ఇవ్వబడింది. హల్లెలూయా.
5 సంవత్సరాలు అయిందండి నేను ఎవంజలిస్ట్ గా అయ్యి. దేవుడు కృప ఎంతో మహిమగా నన్ను వాడుకుంటున్నాడు. ఎక్కడ కూడా దేవుడి నామానికి దూషణకరంగా నేను మారలేదు. ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా, మంచి పరిస్థితులు కావచ్చు, చెడ్డ పరిస్థితులు కావచ్చు, నా ప్రాణం పోయే పరిస్థితే కావచ్చు, దేవుడి మీద, సేవకు మీద నమ్మకం పెట్టి కాలేసిన ప్రాణం పోయే వరకు అది నిలబెట్టుకుంటా. హల్లెలూయా. దేవుడి కోసం నేను నిలబడాలని డిసైడ్ అయినప్పుడే నేను ప్రాణం ఎప్పుడో వదిలిపెట్టేశా. అది పోయినా ఉన్నా నాకు ఏ ప్రాబ్లం లేదు. దేవుడి కృప, మహా గొప్ప కృప నన్ను ఇక్కడ పిలుచుకొని వచ్చి బెంగళూరులో ఇక్కడ గొప్పగా నన్ను వాడబడినందుకు దేవుడికి మహా స్తోత్రాలు చెప్తున్నాను, వందనాలు చెప్తున్నాను. ఈ ఫెయిత్ సెంట్రల్ చర్చ్ ద్వారా ఎన్నో బ్రాంచ్లు, ఎన్నో పాస్టర్లు, ఎంతో మంది యూత్లు, ఇప్పుడు మా మావయ్య కొడుకులు 2 ఉన్నారు, డేవిడ్, జెరమయా డేవిడ్, సిమియోన్ 2 ఉన్నారు. వాళ్ళు కూడా మంచిగా సేవలు వాడబడాలని ఎంతో ఆశిస్తున్నాను. అలానే ఇక్కడ ఉన్న యూత్లు, ఫ్రంట్ లో కూర్చున్న యూత్లు, అందరు ఆంటీలు, చాలా మంది ఓల్డ్ ఇయర్ నుంచి, ఫస్ట్ నుంచి ఉన్న ఆత్మలు అందరూ కూడా మంచి పొజిషన్ లో ఉండాలని ఉంటారు కూడా. ఇది 20 years అయిపోలేదండి, ఇప్పటి నుంచే మొదలవుతుంది. హల్లెలూయా, గ్లోరీ టు జీసస్. అంటే నేను చెప్పాలంటే ఈ సంఘం గురించి ఎన్నో ఉన్నాయి. మా అమ్మకు, మా మావయ్యకు, మా అమ్మమ్మకు, మా పిన్నిల పిల్లలకు ఎన్నో అద్భుత కార్యాలు. అంటే ఇక్కడ మేము ప్రార్థన చేసుకొని దేవుడు మాకు చేసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి. అట్లా చెప్పుకొని పోతుంటే బుక్కులు సరిపోవు, వీడియోలు సరిపోవు. నేను మర్చిపోయినోటి గొప్ప గొప్ప కార్యాలు, ఇంకా గుర్తురానోటివి కూడా ఎన్నో ఉన్నాయి, నేను చెప్పలేదు. కానీ అలానే సంపత్ సిస్టర్ గారు కావచ్చు, రెబేకా అమ్మ గారు కావచ్చు, అమ్మాయిలు సంఘంలో ఎలా నడుచుకోవాలి, ఎలా వాక్యాలు వినాలి, ఎలా వాళ్ళు అసలు అమ్మాయిలు నిలబడడానికి కారణం ఏమంటే మా రెబేకా సిస్టర్ చాలా బాగా వాక్యం చెప్తారు, చాలా బాగా అద్భుత కార్యాలు, దయ్యాలు ఎల్లగొడతారు, అన్ని ఆత్మలు వరాలు పొందిన ఆవిడ. ఆమెను చూసే మేమందరం ఇన్స్పైర్ అయ్యి మేము కూడా వాక్యాలు చెప్పాలి, స్త్రీలు కూడా వాక్యాలు చెప్పాలి అనేది మాలో కూడా కల్పించిండ్రు. అంటే వాళ్ళు ఎవ్వరు సపోర్ట్ తీసుకోకుండా సంఘాన్ని నడిపించే డైరెక్షన్ మేము చూసాం, మా కళ్ళ ద్వారా మేము చూసాం. సంఘాన్ని నడిపించేది కావచ్చు, మంచి రెబేకా సిస్టర్ గారు మంచి ధైర్యవంతురాలు, దేవుడు కృప కలిగిన స్త్రీ. ఆమె ఎంతో బాగా మమ్మల్ని పెంచినారు, యూత్ని. మా సంఘంలో అమ్మాయిలు ఎక్కువ యూత్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడా దేవుణ్ణి నమ్ముకొని ఆమెలాగే అవ్వాలి, ఇన్స్పైర్ అవ్వాలి, మంచి వాక్యాలు చెప్పాలి, మంచిగా పాటలు పాడాలి, ధైర్యంగా నిలబడాలి, సెల్ఫ్ గా నిలబడాలి అనేది ఆమె చూసి నేను నేర్చుకున్నా. అలాగనే సంఘం కొరకు నేను చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి, కానీ చెప్పడానికి సమయం చాలదు. కాబట్టి ఈ సమయం ఇచ్చిన పాస్టర్ అయ్య గారికి అందరికి కూడా నేను వందనాలు చెప్తున్నాను. పేషెన్స్ గా మీరు ఇన్నందుకు మీకు కూడా వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. దేవుడికి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.